అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పూల మనసులు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. కూతురు ఎందుకు తోటలోకి వచ్చిందో అర్థమైంది కమలమ్మకు. కాలం కాకపోయినా రకరకాల పువ్వులు విచ్చుకొని అందాన్ని విరజిమ్ముతున్నాయి. పూదోట మధ్యగా ఉన్న చిన్న ఇంటి చుట్టూ పరిమళాలు వెదజల్లే రాత్రి రాణి సంపంగి జాజులు విరజాజులు ఉన్నాయి. ప్రదేశం ప్రశాంతం కలుగజేస్తూ హాయిని గొలుపుతోంది. ముసలి నౌకరు ఎదురు వచ్చినాడు. మీరా అమ్మ ఇంత ప్రొద్దుట వచ్చారే అంటూ ఇంట్లోకి దారి చూపాడు. మీ బాబుగారెక్కడా? ఈతకని వెళ్ళారు. మరో 10 నిమిషాల్లో రావచ్చు. కూర్చోండమ్మా. వరండా దాటి ముందు గదిలో అడుగుపెట్టింది. మెత్తని కుర్చీలు 4 ఉన్నాయి. మధ్య చిన్న ముక్కాలి పీట, దానిపై ప్లాస్టిక్ క్లాత్. పెద్ద పూల కుండీలో అప్పుడే కోసిన పూల గుత్తులున్నాయి. ఒకవైపు షెల్ఫ్ నిండా పుస్తకాలు, రెండో వైపు షెల్ఫ్లో నిర్మల్ బొమ్మలు, దానిపై ట్రాన్సిస్టరు ఉన్నాయి. నెమ్మదిగా లేచి ఇంకో గదిలోకి తొంగి చూచింది. చిన్న పడక గది శుభ్రంగా ఉంది. మంచంపై 2-3 మ్యాగజైన్లు పడి ఉన్నాయి. అటు నుంచి వంటగది వైపు చూచింది. ముసలి నౌకరు మరొక స్త్రీ పనులు చేస్తున్నారు. అవిగాక ఇంకో గది ఉంది. దానిలో వాల్చిన మంచం మాత్రం ఉంది. పని మనిషి కాఫీ తెచ్చి, తీసుకోండి అమ్మగారు అంది. తను బియ్యం కోరవచ్చింది. మొహమాట పడటం బావుండదు. కాఫీ తీసుకుంది. పైజమా తొడుక్కుని భుజాల మీద తుండు వేసుకుని ఒక చేత్తో సబ్బు డబ్బా పట్టుకుని సన్నగా రాగం తీస్తూ వచ్చాడు. అతను గుమ్మంలోనే ఆగిపోవలసి వచ్చింది. తనను అదని దొరికితే అంతం చేయాలని చూచే గోపాలరాజు గారి భార్య రావటమా కల కాదు కదా. అతనిలోని సంస్కారం మేల్కొన్నది. వెంటనే నెమ్మదిగా నమస్కరించాడు. ఆమె లేవబోయింది. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. గదిలోకి వెళ్ళి లాల్చీ వేసుకుని వచ్చాడు. కమలమ్మ ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండానే తనొచ్చిన పని చెప్పివేసింది. రాంబాబు, ఈ నెలలోనే నీకు రాజీకి పెళ్లి చేయాలని నిశ్చయించాం. ఆ మాటే చెప్పాలని వచ్చాను అన్నది. ఏమిటి మీరంటున్నది? ఆశ్చర్యంగా చూచాడు. అంతలా ఆశ్చర్యపోవద్దు. నీకు కోపం ఉంటే తండ్రి మీద తీర్చుకో. దాని జీవితం నవ్వుల పాలు చేయవద్దు. నాకు ఒక్కగానొక్క పిల్ల. ఆమె కంఠంలో ఆజ్ఞ, అర్థింపు ఉన్నాయి. నాకు ఎవరిపైనా కోపం లేదు. అదంతా మాయలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకేం చెప్పనక్కర్లేదు. నన్ను చూడు. అమ్మగా నా అర్థింపును అంగీకరించలేవా? మీరేదో మాట్లాడుతున్నారు. మీరు అర్థించవలసిన పనేముంది? పొరపాటు నా వల్ల జరిగింది. కానీ రాజశ్రీని నా వంటి బీదవాడింటికి పంపగలరా మీరు అన్నాడు. పరిస్థితులు విషమించాక ఏమైనా చేయొచ్చు. అడుగు బాబు, ఎంత కట్నం కావాలో. అది సుఖపడటమే మాకు కావాలి. నీకు ఒక అక్క ఉంది కదూ, ఆమెతో ఆలోచించాలా? ఎవరితో ఆలోచించవలసిన పని లేదండి అన్నాడు మృదువుగా. కట్నం విషయం చెప్పనే లేదు? అక్కర్లేదండి. మేడలు మిద్దెలు లేవు, కానీ నివసించడానికి ఇల్లుంది. బ్యాంకులో డబ్బు లేకపోవచ్చు, కానీ భార్యను పోషించుకునే సంపాదన ఉంది అన్నాడు. అయితే మీ వాళ్లకు కబురు చేయించు. నేను వెళ్ళి ముహూర్తం పెట్టించాలి అన్నది. ఆమె వెళ్ళినాక అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. అక్కగారికి మేనమామకు చిరకు ఉత్తరం రాసి పడేసినాడు. రాంబాబు తండ్రి లింగరాజు కూడా భూస్వామే. అతని రోజులలో గోపాలరాజు ఓ మూలకు పడి ఉండేవాడు. లింగరాజు మొదటి భార్య కూతురు శ్యామల. ఆమె తల్లి మరణించగానే బీద ఇంట్లో నుండి రామ్ తల్లిని తెచ్చి వివాహం చేసుకున్నాడు. బావమరుదులకు చేయవలసినంత సహాయం చేసి పైకి తెచ్చాడు. నడివయసులో పుట్టిన రామ్ అంటే ఎంతో ప్రేమతో పెంచాడు. కానీ రామ్ దురదృష్టవంతుడు. పసితనం నందే తండ్రిని కోల్పోయాడు. పెరుగుతూ ఉండగా తల్లిని కోల్పోయి మేనమామల పంచన చేరాడు. పెద్ద మేనమామ తన స్వార్థం కోసం దగ్గరికి తీసుకుని చదువు చెప్పించాడు. రామ్కున్న భూములపై కూడా డబ్బు వచ్చేది. అతనికి కొంచెం చెముడు, రోగిష్టి కూతురుంది. మేనల్లుడికి కట్టబెట్టి చేతులు దులుపుకోవాలని చూచాడు. అతని భావం చూచాయిగా గమనించిన రామ్ మెట్రికులేషన్తో చదువు పూర్తి చేసి ఊరికి వచ్చాడు. అతని చదువు ఆగిపోకూడదని మేనమామ ఎంతో ప్రయత్నించాడు. ఆత్మాభిమానం గల రామ్ వినలేదు. పొలాలు కౌలుదారుల దగ్గర నుండి తీసుకోవటం పెద్ద గండమైంది. ఆ సమస్య తీరి వ్యవసాయం మొదలుపెట్టగానే శ్యామల నా వాటా ఉంది పంచమని కూర్చుంది. ఆమె భర్త హోదాను చూసిన గోపాలరాజు సగం వాటా శ్యామలకి వస్తుందని వాదించి ఒప్పించాడు. అసహాయుడైన రామ్ అంగీకరించాడు. శ్యామల తన వాటా పొలాలను అమ్ముకుని వెళ్ళిపోయింది. తన వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే నాథుడు కనిపించలేదు. కొంత పొలం అమ్మవలసి వచ్చింది. అతనికి తోటలో ఎంతో ఆసక్తి ఎక్కువ. దానికి కొంత ఖర్చు పెట్టాడు.
న్యాయంగా మాట్లాడతాడు. అది కామందులకు చేదుగా కనిపిస్తుంది. హరిజనుల విషయంలో గోపాలరాజుకు రాముకు ముఖాముఖి ఘర్షణ జరిగింది. గోపాలరాజు విరోధం పెట్టుకున్నాడు. రామ్ మర్చిపోయాడు. అతని పొగరుమోతుతనం అసలు నచ్చదు. అనుకోని పరిస్థితులలో అతను అల్లుడవుతున్నాడు. రామ్ నవ్వుకున్నాడు. విధి మనిషిని కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. వివాహం వద్దని గోపాలరాజును ఉడికించాలనుకున్నాడు. వెంటనే అందమైన పెద్ద కళ్ళు అహంకారంతో ప్రత్యక్షమయ్యాయి. అవి తన సొంతమవుతాయనుకునేసరికి చాలా గర్వం వచ్చింది. నువ్వు ఇంటివాడు అవుతున్నందుకు సంతోషం అని క్లుప్తంగా ఉత్తరం రాసింది శ్యామల. మేనమామ స్వయంగా దిగాడు. ఏమిట్రా ఇది, మేమంతా చనిపోయామా? ఒక్క మాట ముందుగా కనుక్కోరు. ముహూర్తం పెట్టుకునేంత పెద్ద మనిషివయ్యావా? హూంకరించాడు. నేనేం అనుకోలేదు మామయ్య. మీరు పెద్దవారు, వివరాలు నోటితో చెప్పలేను. పొరపాటును క్షమించండి. అంతకంటే ఏం చెప్పలేను వినయంగా పలికాడు. పెంచి పెద్ద చేశానని అభిమానం కూడా లేకపోయిందట్రా రాము? ఆ అభిమానం ఉండబట్టే తెలియజేశాను మామయ్య అన్నాడు అసహనంగా. అయితే సబిత విషయంలో ఏం చేశావు? దాని గురించి ఆలోచించలేదా? సబితకు తండ్రివి నీవున్నావు, అన్నలున్నారు, ఆలోచించుతారు. నా విషయాలే నేను చూచుకోలేని నేను ఇతరుల విషయాలేం ఆలోచిస్తాను? ఎంత నటన నేర్చావురా చిన్నప్పటి నుండి. అది నీ పెళ్ళాంగా పెరిగిందని తెలియదా? మీ అమ్మ దాన్ని ఎంత ఇష్టపడేదో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. మీరు అనుకునే వాటన్నింటికి నేను బాధ్యుడను కాను. అమ్మ తన పుట్టింటి వారిని అందరినీ ఇష్టపడేది. అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని ఎక్కడుంది? సబితంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పరాదు అన్నాడు అరుస్తూ. అది నా సొంత విషయం. నా ఇష్టాయిష్టాలు అందరికీ చెప్పాలని లేదు. సబితకు నాకంటే మంచి భర్తను తేగలరు అన్నాడు లేస్తూ. నువ్వు డబ్బు మీద ఆశచే ఆ గోపాలరాజు అమ్మాయిని చేసుకుంటున్నావు కదూ? అయితే నేను ఇస్తానురా, అడుగు. ఎంత కావాలి? 10,000 కట్నం చాలా? ఇంకా కావాలా? రామ్ నవ్వాడు. మీరు నన్ను అంతే అర్థం చేసుకుంటే క్షంతవ్యుడను. మీ డబ్బు ఆశ ఇంకెవరికైనా చూపండి. ఛీ విశ్వాసహీనుడా, నేను ఎంత చేశానురా నీకు, ఆ సంగతి గుర్తులేదు? మామయ్య, మాటలు జాగ్రత్తగా రాణిస్తే అందరికీ మంచిది. మీ డబ్బు, మీ హోదా అన్నీ మా నాన్నగారు పెట్టిన భిక్షే. నన్ను పోషించడానికి నువ్వు ఒక్క కాని కూడా ఖర్చు చేయలేదు. అండగా మాత్రం నిలిచావు. దానికి నేను కృతజ్ఞుడను. అతను గట్టిగానే జవాబు చెప్పాడు. నానా మాటలు అని వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆస్తి పంపకం నాడే అక్క అనుబంధం తెగిపోయింది. పెళ్లితో మేనమామతో విరోధం తెచ్చుకున్నాడు. అయినా అతను అధైర్యపడలేదు. మంచితనం, మానవత్వం యందు విశ్వాసముంచాడు. పెళ్లి పనులు చురుకుగా సాగుతున్నాయి. అహ్మదాబాదులో పనిచేసే గోపాలరాజు పెద్ద కొడుకు నరహరి భార్యతో వచ్చాడు. బాంబేలో చదువుతున్న రెండో కొడుకు, సెలవులలో యాత్రలకు బయలుదేరిన మూడో కొడుకు ఇల్లు చేరారు. అందరి ముందు ఆశ్చర్యంగా నిలిచిన విషయం, రాజశ్రీ వివాహం 4 నెల రోజుల క్రితం బల్లగుద్ది 4 సంవత్సరముల వరకు పెళ్లి చేయనని వాదించాడు తండ్రి. అది అందరికీ గుర్తుంది. పెళ్లి చేసిన దిక్కు దివాణం, చదువు ఉద్యోగం లేనివాడికిచ్చి చేయటం ఇంకా ఆశ్చర్యకరమైంది. ఆ మాటే నరహరి అడిగాడు. గోపాలరాజు నిరుత్తుడయ్యాడు. కమలమ్మ జవాబు త్వరగా చెప్పింది. ఏదో మీ నాన్న అలా అనేవారు. ఆడపిల్లను ఇంటిలో ఉంచుకోవటం ఏం బాగుంటుంది? అది నిజమేనమ్మా. రాజీకి సంబంధమే దొరకలేదా? దానికంటే తక్కువ చదివాడు. చదువులు అందరికీ అబ్బుతాయటరా. అమ్మాయి కళ్ళ ముందుంటుంది. ప్రశ్నల తర్వాత కానీ నువ్వు మీ ఆవిడ పట్నం వెళ్ళి దుస్తులు ఎన్నిక చేయండి అని అటు నుంచి వెళ్ళిపోయింది. గదిలోకి రాగానే నరహరి భార్య సుగుణ గుసగుసలాడింది. అంతా ఏదో గూడుపుటనిలా ఉందండి. మీ నాన్న గంభీరంగా ఉన్నాడు. రాజశ్రీకి అసలు ఇష్టం లేనట్లుంది అన్నది. రాజీకి ఇష్టం లేదని నీకెలా తెలుసు? అడిగినావా? అడిగితే చెప్తారా? మీ అమ్మ చాలా తెలివైన మనిషి. పనివారిని కూడా గుప్పెట్లో పెట్టుకుంది. నిన్న సాయంత్రం మేడ మీదికి వెళ్ళాను. అప్పుడే ముత్యాలు అందమైన పూలగుత్తి తీసుకుని వచ్చాడు. రాజశ్రీ దగ్గరకు వెళుతుంటే గోడ చాటు చేసుకున్నాను. అది కాబోయే భర్త పంపాడని తెలియగానే నేలకేసి కొట్టింది. దాంట్లో నుండి జారిపడిన చీటీని నలిపివేసింది. మొదటే నేను చెబితే వినలేదు అమ్మాయి గారు అంటూ ముత్యాలు వెళ్ళిపోయాడు. రాజీ వెళ్ళాక ఆ చీటీని జాగ్రత్త చేశాను. చూడండి, పుస్తకంలోంచి చీటీ తీసి ఇచ్చింది. ప్రియాతి ప్రియమైన శ్రీ, మీ అమ్మ తనంతట తాను వచ్చి ఇంత అమూల్యమైన వరం ప్రసాదిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నా హృదయ స్పందన ఎలా వివరించేది? ఆనాటి నా ప్రవర్తనను క్షమించు. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. నీ రామ్. చిత్రంగా ఉందే. నరహరి చీటీని తిప్పి చూచాడు. అతనికేం అర్థం కాలేదు. మీరింటికి పెద్దవారు కదా, విషయం చెప్పొచ్చు కదా. ఆ అప్పలమ్మ ఎంత లోతు మనిషో.
నెమ్మదిగా రాజశ్రీని అడుగుదునా కుతూహలంగా అడిగింది సుగుణ. అడిగి చూడు, అది మాత్రం చెబుతుందా అన్నాడు నరహరి. దినమంతా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఒక్క విషయము రాబట్టలేకపోయింది సుగుణ. రాజశ్రీ నీరసంగా నవ్వటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆమెకు అందరిపైన విముఖత జనించింది. తెచ్చిన దుస్తులను నగలను కన్నెత్తి చూడలేదు. ఇంటివారితో మాట్లాడటమే తగ్గించింది. ఆ మార్పేదో కమలమ్మకు అర్థం కాలేదు. ప్రేమ అంటే ఆలోచన రాదు, పెళ్ళంటే వరుని అర్హతలు యోగ్యతలు గుర్తుకొస్తాయి నేటి నాగరికపు యువతులకు. అందుకే అమ్మాయి బాధపడుతుందని భావించింది. బయట గోపాలరాజు పని మరీ ఇరకాటంలో ఉంది. ఆశ్రిత జనులు, అభిమానులు అందరూ ప్రశ్నించేవారే. జవాబులు చెప్పలేకపోతున్నాడు. అందుకే ఎక్కువ ఇంటిలోనే గడుపుతున్నాడు. బంధువుల బాధ నుండి కమలమ్మ కాపాడుతుంది. రాజశ్రీ స్నేహితురాండ్రకు ఉత్తరాలు వ్రాయలేదు. వారికి పంపమని తల్లి ఇచ్చిన శుభలేఖలు చెత్తబుట్టలో పడవేసింది. ముత్తైదులు చెప్పినట్లు వింటూ పెళ్లి కూతురైంది. కూతురి ప్రవర్తనకు కమలమ్మ సంతోషించింది. వధువింట్లో ఆడంబరాలకు అంతే లేదు. వరుడు ఒంటరిగా తన పూదోటలో ఉన్నాడు. కాలం ఎవరికోసం ఆగదు. వివాహపు ఘడియలు రానే వచ్చాయి. రామ్ కాలు కడుగుతుంటే గోపాలరాజు చెయ్యి వణికింది. వివాహం ముగిసింది. అంతా కన్యవైపు వారే. పెళ్ళికొడుకు బంధువులు, ఊరి జనమే. కాళ్ళు కడిగి కన్యధార పోసిన మరుక్షణం నుండే గోపాలరాజు హృదయంలో రామ్ పైన ఉన్న విముఖత తొలగిపోయింది. బంధువులు వెళ్ళిపోయారు. ఆ రోజు శోభనపు ముహూర్తం నిశ్చయించినారు. నూతన దంపతులు ఇరువురు ఆందోళనగానే ఉన్నారు. మేడపై అందంగా అలంకరించబడిన గదిలోకి దారి చూపారు రామ్కు. అతను వెళ్ళి పందిరి మంచం చివరన కూర్చున్నాడు. అరగంట గడిచాక వచ్చింది రాజశ్రీ. ఆమె సిగ్గుల పెళ్లి కూతురులా లేదు, అపర కాళికాదేవిలా ఉంది. బయట గొళ్ళెం వేశారు. ఆమె దుస్తులు, నగలు ఆమెకు వింత అందాన్ని ఇస్తున్నాయి. కానీ సమీపించడానికి సాహసం లేదు. అతి నెమ్మదిగా నడిచి ఆమెను సమీపించాడు రామ్. శ్రీ, అతని కంఠంలో అనురాగం తొణికిసలాడింది. చురుకున వెనుదిరిగి చూచింది. నా పేరు శ్రీ కాదు, కుమారి రాజశ్రీ. ఆ సంగతి గుర్తుంచుకో అన్నది దురుసుగా. అతను నవ్వాడు. ఇప్పుడు కుమారివి కాదు, శ్రీమతి రాజశ్రీవి. ఆ సంగతి మర్చిపోతే ఎలా? ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకోబోయాడు. నిప్పులు త్రొక్కినట్టు దూరంగా ఉరికింది. ఇంకా ఏం మిగిలింది నాలో? మా మా నాన్న మీద కక్ష చేత నన్ను నాశనం చేశావు. నా జీవితం నలిపివేశావు. కసి తీరలేదా? కక్ష చల్లారలేదా? ఆమె దమ్ము తీస్తూ అడిగింది. 15 రోజుల నుంచి అణచిపెట్టిన ఆవేదన, మౌనం అసురు రూపంలో వెలువడసాగాయి. రాజశ్రీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకెవరి మీద కసి, కక్ష లేదు. కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు ఉండేవి. అవి అంత ఎన్నతగినవి కావు. కాలంతో పాటు మరో నిరంకుశత్వ భావాలు మారాలని నేను వెనుకటి దర్పంతో ఈ సామాన్యుడైన పిల్లవాడు సలహాలు చెప్తాడా అని మీ నాన్న ఒకరినొకరము ఖండించేవారము. అంతకంటే మరేం లేదు. నువ్వు నన్ను కవ్వించి రెచ్చగొట్టి నా పురుషత్వాన్ని సవాలు చేశావు. ఒక్క మాట క్షమించండి అంటే అంతా చక్కబడేది. నీ తొందరపాటును ఇతరుల మీదకు రుద్దకు. ఆమె కన్నీరు గోటితో మీటినాడు. అతని చేతిని విదిలించి వేసింది. అవి చాలా దుర్బలమైన క్షణాలు. నేను పశువులా ప్రవర్తించాను. దానికి ప్రతిగా నువ్వేం కోరినా చేయటానికి సిద్ధమే. మందహాసం చేస్తూ ఆమె చేయి పట్టుకున్నాడు. వదలండి చెయ్యి. ప్రతిగా ఏది కోరినా ఇస్తారా? అయితే ఇవ్వండి ఇంత విషం. క్షణంలో ప్రాణం పోయేది అని తన 2 చేతుల్లో ముఖం కప్పుకుని ఏడవసాగింది. ఆమె చేతులు తొలగించి తన ధోవతి కొసతో ఆమె ముఖం వత్తాడు. రాజా, విషము త్రాగాల్సిన తరుణం కాదు. నేటి నుండి మనిద్దరి జీవితంలో అమృతధారలు వర్షిస్తాయి. ఆనందకరమైన జీవితం గడుపుదాం. నా పొరపాటును మన్నించు. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఆనందం అంతరించిపోయింది. అమృతధారలు కురవాల్సిన నా జీవితంలో విషం కురిపించావు. నేను కోరింది ఈ జీవితం కాదు. నీలాంటి పురుషుడిని కానే కాదు. గట్టిగా అరిచింది. రాజశ్రీ, ఏమిటి నీ ఆవేశంలో మంచి చెడు మర్చిపోతున్నావు? నీ కేకలు బయటకు వినిపిస్తే అందరూ ఏమనుకుంటారు? ఆ సంగతి ఆలోచించవేం అన్నాడు. ఈసారి కొంచెం కోపం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకు భయం లేదు. నాకెవరూ లేరు. అంతా వారి వారి స్వార్థం చూసుకునేవారే. ఎవరేమనుకున్నా నాకు భయం లేదు. నేనేమనుకున్నానో నా మనసేమిటో వారు ఆలోచించారా? నన్ను పశువుని చేసి బలిపీఠం ఎక్కించారు. నేను ఎవరికి భయపడను. నవ్వని, ఏడవని, ఏమన్నా కానియ్యి అని అరిచింది. రాజశ్రీ ఆవేశం తగ్గించి ఆలోచించు. ఇప్పుడేమన్నా లాభం లేదు. సమయం మించిపోయినది.
ఇద్దరము దాంపత్య జీవితానికి బంధితులమయ్యాము. దానిని ఎవరూ కాదనలేరు. ముందే జాగ్రత్త పడాల్సింది. మీ వారితో నీ అభిప్రాయం చెప్పాల్సింది. అవును, చెప్పాల్సిందే. నా అభిప్రాయం ఎవరడిగారు? వారు చూచిందే నిజమని తలిచారు. మా వారుట ఎవరూ లేరు నాకు. నేను ఒంటరిదాన్ని. రాజశ్రీ, ఎందుకలా అనవసరంగా బాధపడతావు? ఆమెను చూస్తే రామ్కు విపరీతమైన జాలి వేసింది. బలవంతంగా తీసుకువచ్చి మంచంపై కూర్చోబెట్టాడు. మంచికో చెడుకో ఇద్దరము భార్యాభర్తలమయ్యాము. విధి ప్రేరేపితం అట్లున్నది. ఇలాంటి చిన్న పొరపాట్లు ఎందరో చేస్తారు. కానీ అందరూ ఇలా పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకోరు. మనం అదృష్టవంతులం. రాజశ్రీ చురుకుగా చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు స్పష్టమవుతున్నాయి. మీరు అదృష్టవంతులు. అడిగినవి ఇచ్చే మామగారు లభించారు. అతిగా గౌరవించే అత్తగారు దొరికారు. నాకేమున్నది? నా స్నేహితురాండ్ల ముందు ఎలా తలెత్తుకు తిరగాలి? నేను ఇలాంటి జీవితం ఆశించలేదు. నిజంగా కలలో కూడా ఆశించలేదు. నా భర్త మన్మధుడు. నా ఇల్లు దేవేంద్ర భవనం అనే ఊహించాను. కారులో షికారులు, నౌకరులు, అందరిలో మిన్నగా బ్రతకాలని ఆశించాను. చిన్న పొరపాటు వల్ల అధోగతి పాలయ్యాను. నేనే ఒక ఇంటికి పాచి పనికి పోవాలేమో ముందు అన్నది వెక్కుతూ. ఇప్పటి వరకు నా అంత అదృష్టవంతుడు లేడని భావించాను. కానీ భ్రమ అని తేల్చివేశావు. అతను అసహనంగా గదిలో పచార్లు మొదలుపెట్టాడు. ఏ భర్త భార్య చేత ఇలా నిందింపబడలేదనుకుంటాను. కానీ ఒక్క విషయం చెప్తాను రాజశ్రీ. డబ్బు హోదాతోనే సుఖపడజాలవు. మనిషికి మంచితనం, మనసు, మమకారం, మర్యాద, మన్నన ఇవన్నీ ఉండాలి. ఏ పురుషుడు తనకంటే అధిక పౌరుషం గల స్త్రీని కోరడు. స్త్రీ శాంతమూర్తి, సహనమూర్తి అయిన నాడే ఆ ఇల్లు స్వర్గం కాగలదు. ఎలాంటి మన్మధుడిని, నలకూబరుడిని వివాహమాడినా నువ్వు సుఖపడజాలవు. నీకు అహంకారము, ఆవేశము ఎక్కువ. ఏ పురుషుడు నిన్ను భరించలేడు. ఏమన్నావు? కోడెత్రాచులా లేచింది రాజశ్రీ. నిజమే చెప్పాను. అందమున్నదని అహంకారం అలవర్చుకున్నావు. డబ్బుందని గర్వం అరువు తెచ్చుకున్నావు. చదువుకున్నానని సంస్కారానికి దూరం అవుతున్నావు. నన్ను రెచ్చగొట్టవద్దు. నాకు కోపం వస్తే మనిషిని కాను. హూంకరించింది రాజశ్రీ. ఇప్పుడు మనిషిలా మాట్లాడుతున్నావా ఏమిటి? కోపం నీకు పెట్టని ఆభరణం అన్న సంగతి నాకు తెలుసు. ఏం తెలియదు. ఒంటరిగా ఉన్న అబలనని అత్యాచారం చేయటం తెలుసు. ఆ రోజు నాకేమైందో? పరిసరాల ప్రభావమేమో. నీకు లొంగిపోయాను. ఎప్పటికీ అలా సాగుతుందని భ్రమపడకు. పిడికిళ్ళు బిగించింది. అందమైన ఆమె ముఖం అరుణిమ దాల్చింది. ఆ అహంకారం తగదంటాను. దానివల్లనే ఇప్పుడు బాధపడుతున్నావు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. నీ అహంకారం తగ్గించుకో అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అదెన్నటికీ జరగదు. అబలలా నీకు లొంగిపోతానని భ్రమపడకు అని హుంకరించింది. అబలే. అహంకారంతో అధికంగా మాట్లాడకు. ప్రకృతి సిద్ధంగా పురుషుడు బలవంతుడు అన్న సంగతి మర్చిపోకు. నిన్ను లొంగదీయటము పెద్ద గొప్ప పనేం కాదు. తెలిసిందా? నీ కోతలు తెలిసాయి. నన్ను లొంగదీయటం నీ తరం కాదు. అసంభవం. నీ జీవితం నరకప్రాయం చేసి ఆనందిస్తాను. నన్ను ముట్టుకుంటే నీ పాలిట మృత్యువునై చంపేస్తాను. ఆమె మాట పూర్తి కాక మునిపే రామ్ ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఎటూ కదలటానికి వీలు లేకుండా పట్టుకున్నాడు. గర్వంగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. గింజుకోవాలని చూసింది. అసాధ్యమైంది. కాయకష్టం చేసి కరుకుదేలిన అతని కండరాల ముందు ఆమె ఓడిపోయింది. కంపించే ఆమె అధరాలను చుంబించాడు. బీరాలు పలికిన పడతి అసహాయంగా కన్నీరు కారుస్తూ అతని వంక చూచింది. పందానికి పడతిని బంధించిన అబలగా చూసే ఆమె కన్నులను చూచి కరిగిపోయాడు. తనెందుకింత పశువుగా మారిపోయినాడని బాధపడుతూ ఆమెను వదిలాడు. రాజశ్రీ, నీకిష్టం లేనిదే నిన్ను తాకటం ఇష్టం లేదు. కానీ నీ అహంకారం తగ్గాలని మరే పురుషుని ముందు ఇలా ప్రవర్తించి ప్రమాదానికి లోను కావద్దునని నిన్ను హెచ్చరించడానికే బంధించాను. పిచ్చి పిచ్చి ప్రేమ పుస్తకాలు చదివి స్త్రీ బలాన్ని గొప్పగా ఊహించుకున్న నీకు ఇప్పటికైనా తెలివి వస్తే సంతోషిస్తాను. ఆమె మాట్లాడలేదు. ఆమె ఓటమి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉండే. నెమ్మదిగా సయ్యజేరి దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. మనిషి విచిత్ర స్వభావుడు. లొంగనంత వరకు లొంగదీయాలని ప్రయత్నిస్తాడు. లొంగగానే జాలి తలుస్తాడు. అలా జాలి దయ లేనివాడు మానవుడు కాడు, దానవుడు. రామ్ కొన్ని నిమిషాలు ఆమె కేసి చూశాడు. తరువాత గదంతా కలే చూశాడు. ఆమె పడుకున్న మంచం ఖరీదు చేయలేవు తనకున్న వస్తు సముదాయమంతా.
ఒకేసారి తను జీవించే తరగతికి ఎలా దిగజారుతుంది? అదీకాక ఆమె మానస పుష్పం ఇంకా వికసించలేదు. ఊహాలోకంలో జీవించే వయసు. ఏ జన్మలో చేసిన అకార్యముల ఫలితమో ఈ జన్మలో బంధువులు, తల్లిదండ్రులు లేరు. ఆమెను బాధపెట్టి ఇంకా పాపం ముట్టగట్టుకోవటం తగదు. కలకంటి కన్నీరొలికిన అనే సామెత ఉండనే ఉంది. తనను తాను ఎన్నో విధాలుగా సంస్కరించుకున్నాడు. ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు. గదిలో పెట్టిన పండ్ల వంక, పలహారాల వంక చూసి ఓ జీవం లేని నవ్వు నవ్వుకున్నాడు. నెమ్మదిగా బల్ల దగ్గరకు నడిచాడు. గ్లాసు నిండుగా చల్లని నీరు వంపుకొని త్రాగాడు. మంచము వైపు వెళ్ళాడు. అతి నెమ్మదిగా ఆమె వీపు నిమిరాడు. రాజశ్రీ, ఏడుస్తూ కూర్చుంటే జీవితం చక్కబడుతుందా? నీవు ఆశించిన లక్షణాలు నాలో ఒకటి లేవు. అంగీకరిస్తున్నాను. సమయము మించిపోయింది. మీ అమ్మగారు స్వయంగా వచ్చి అడిగితే నీకు ఇష్టమేనని భావించాను. వారి బలవంతము వలన వివాహం జరిగిందని ఏమాత్రమూ తెలియదు. నువ్వైనా నీ ఇష్టం వెల్లడించాల్సింది. ఎవరి ముందు నన్ను మూగదాన్ని చేశారు? నా మాట ఎవరు విన్నారు? ఈ వివాహము నీకు అంగీకారం కాదని ఒక్క మాట చెప్పి పంపినా నేను ఎంత కష్టమైనా సరే ఆపేవాడిని. నీకెలా ఇష్టమైతే అలా నడుచుకుంటాను. నా ఇంటికి వచ్చి బీదరికం అనుభవించమని నిన్ను శాసించను అన్నాడు. కన్నీటితో అతని వంక చూసింది. అతని ముఖం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. ఇందాకటి పట్టుదల, క్రౌర్యము అసలు లేవు. నాకు చచ్చిపోవాలని ఉంది అన్నది హఠాత్తుగా. అతను చిన్నగా నవ్వాడు. ఆమె జడను అటూ ఇటూ తిప్పుతూ మంద్రస్వరాన మృదువుగా నచ్చచెప్పాడు. చచ్చిపోవడము తేలికే గాని దానికి తగిన తెగింపు, ధైర్యం కావాలి. బీద భర్త దొరికాడని బాధపడే నువ్వు చావుకు తెగించగలవా? పిచ్చి అమ్మాయివి. జీవితం అతి విలువైంది. పిచ్చి ఆలోచన మాని ఏం చేయాలో శాంతంగా ఆలోచించు. నీ అభిష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఇప్పుడు హాయిగా నిద్రపో. ఆవేశం చల్లారాక ఆలోచించు. ఆవేశంలోని ఆలోచనలు అనర్థాలకు దారితీస్తాయి. రాజశ్రీ ఏమో చెప్పబోయింది. ఇప్పుడేం చెప్పవద్దు. ఎంతోమంది బయట ఉండి ఉంటారు. ఇప్పటికే మన సంభాషణ విని ఎన్ని కట్టుకథలు కల్పిస్తారో. పడుకో. అతను వెళ్ళి పాల గ్లాస్ తెచ్చి ఆమెకిచ్చాడు. నాకేం వద్దు అన్నది గ్లాసుని క్రింద పెడుతూ. అతను మరలా తెచ్చి నోటి దగ్గర పెడుతూ, బుద్ధిమంతులెవరు ఆహారం మీద అలకసాగించరు. రేపందరూ అనుమానంగా చూస్తారు. వాదించి అలసిపోయావు. తీసుకో. భయం లేదు రాజశ్రీ. నీ గది, నీ వస్తువులు. అంత భయపడాల్సిన పనిలేదు. పూర్తిగా మంచంలోనికి జరుగు. ఆమె విననట్టే ఊరుకుంది. అతను నవ్వుతూ ఎత్తి ఆమెను మంచం మధ్యగా పడుకోబెట్టాడు. తలవైపున ఉన్న కిటికీ తీసి తెరలు సర్దాడు. లైట్లార్పి 0 వాల్ట్ బల్బు వెలిగించాడు. మసక వెలుతురులో అతని ఆకారం చిత్రకారుడు గీసిన బొమ్మలా కనిపించింది. దక్షిణం వైపు కిటికీ వద్ద ఉన్న పడక కుర్చీలో వ్రాలాడు. ఇరువురు నిద్రలేక బాధపడసాగారు. రామ్కు ఆమె గురించి భయం కూడా పట్టుకుంది. స్త్రీలు తెగింపు గలవారు. ఏ క్షణంలోనైనా అఘాయిత్యం చేయొచ్చు. కునికిపాట్లు పడుతూ మేలుకొన్నాడు. అర్ధరాత్రి అకస్మాత్తుగా కొన్ని క్షణాలు నిద్రపోయాడు. వెంటనే మేల్కొన్నాడు. త్వరగా మంచం వైపుకు చూశాడు. అలసి నిద్రపోయింది. చెంపలపై కన్నీటి చారలు అసహ్యంగా కనిపించాయి. రుమాలుతో తుడిచాడు. ఆమె రెండో వైపు తిరిగింది. తొలగిపోయిన పమిట అతని నిగ్రహాన్ని సవాలు చేయసాగింది. నెమ్మదిగా వంగి ఆమె బుగ్గలు చుంబించి దూరంగా వెళ్ళిపోయాడు. పాదాలు కనిపించసాగాయి. దంతపు చుక్కల్లా అలాగే చూస్తూ నిల్చున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి పడకుర్చీని ఆశ్రయించాడు. 6 గంటలకు మెలకువ వచ్చింది. రాజశ్రీ ఇంకా నిద్రపోతోంది. అతను ఒళ్ళు విరుచుకు లేచాడు. తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. మేడమెట్లు దిగుతుంటే కమలమ్మ ఎదురు వచ్చింది. రాజశ్రీ ఏది అన్నట్లు చూసింది. నిద్రపోతోందండి అన్నాడు. పిచ్చిపిల్ల ఎలా నిర్వహిస్తుందో. 7 దాటితే గానీ లేవదు అన్నది. ఆమె ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది. మేడ దిగి వచ్చి హాల్లో కూర్చున్నాడు. తాము గొప్పవారైనా తమ చెల్లెలి భర్త అని బావమరుదులు మర్యాదకు లోపం రానియలేదు. అబ్బాయి అబ్బాయి అంటూ గోపాలరాజు ప్రేమగానే పిలిచాడు. అందరూ ఫలహారానికి కూర్చున్నాక రాజశ్రీ కనిపించలేదు. అమ్మా, చెల్లాయి ఏదే? నరహరి అడిగాడు. దానికి నిద్ర తీరలేదురా. పలహారం వద్దన్నది. పైన పడుకుంది. కమలమ్మ చెప్పింది. పలహారం చేసి పడుకోమనలేకపోయావు? గోపాలరాజు అడిగాడు. చెబితే వింటుందా? అది మీ కూతురేనాయే. పడుకోనియండి. మన ఇంట్లో ఉన్నంతసేపే కదా. ఆమె కంఠం భారంగా వినిపించింది. అందరూ నవ్వుతూ హాస్యాలు కూడా స్వాహా చేస్తూ పలహారం చేయసాగారు. అబ్బాయి, వ్యవసాయం మన పాలేర్లు చూసుకుంటారు.
చదువుకోవాలని ఉంటే చదువుకో, పట్నంలో ఇల్లుంది, ఇరువురు ఉండవచ్చు, గోపాలరాజు ప్రస్తావించాడు. అవునోయ్ రామ్, పిల్లా పీచు బాద్రాబందీ అయ్యే వరకు హాయిగా చదువుకోరాదు? ఎందుకో నా తోట విడిచి ఎక్కడికి పోవాలని లేదు, చదివినా ఉద్యోగం చేయాలని లేదు. పీయూసీ ప్రైవేటుగా కట్టాను, ఏమవుతుందో, పాస్ అయితే బీఏ కూడా చదవాలని ఉంది. అరే చెప్పలేదేమోయ్, చాలా సంతోషం. నువ్వు పాస్ కాకుంటే ఎవరవుతారు? ఎక్కడున్నావే కమలా, విన్నావా ఈ సంగతి? వేడి ఇడ్లీలతో వచ్చింది కమలమ్మ. భర్తలోని మార్పుకు సంతోషించింది. మొదటి పట్టే ఉంటే ఎలా అని ఆందోళన చెందేది. వింటున్నాను, కూతురు కంటే తక్కువ చదివాడని బాధ లేదు కదా, నవ్విందామె. అమ్మాయికైతే చదవాలనే ఉందోయ్, నాకు తన చదువు ఆపటము ఇష్టము లేదు. తమకిష్టమైతే మీరందరూ ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదండి, తన ఆమోదము తెలిపాడు రామ్. మిమ్మల్ని విడిచి ఒంటరిగా ఉంటుందా మరదలమ్మ? సుగుణ అడిగింది. ఆమెకి ఎన్నో అనుమానాలున్నాయి, వాటిని నివృత్తి చేసుకోవాలని ఉంది. పరోక్షంగా ప్రయత్నించసాగింది. పట్నం ఏమంత దూరమండి, వారం వారం రావచ్చు కదా అన్నాడు ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా. కట్నం వద్దన్నావు, మీ మామగారు కారు కొనిస్తారు, రోజు వెళ్ళిరండి, ఈ ముచ్చట కాదనుకు బాబు. ఇదెక్కడ అన్యాయమమ్మా, కొడుకులం, కొరవి పెట్టువారం, మమ్ము కారు కొనుక్కోమని అన్నావా, చెల్లాయికిస్తారా? ఆఖరి కొడుకు ప్రసాద్ అడిగాడు. చెల్లాయికి ఒక కారే ఇస్తున్నాం, ఉన్నదంతా మీదే కదరా, ఇప్పుడే ఇంత అసూయపరులైతే రేపు మా వెనక దాన్నేం చూస్తారురా? అమ్మా, మమ్మల్నే రామ్ చూడాలి, అతను ఊరిలో ఉంటాడు, మేమెక్కడుంటామో? నరహరి నవ్వుతూ రామ్ వంక చూచాడు. బావా, అంతా మేసి వట్టి కాగితాలు మిగిల్చేవు, రెండో బావమరిది హరి పరిహాసమాడాడు. రామ్ చిరునవ్వు తప్ప మరేమీ ప్రదర్శించలేదు. పలహారాలు గావించి అందరూ పేకముక్కలు తీశారు. గోపాలరాజు బయటికి వెళ్ళాడు. దగ్గరి బంధువులు కొందరున్నారు. వారితో ముచ్చట్లలో మునిగిపోయింది కమలమ్మ. బావా, రాజక్క పిలుస్తోంది, ఒక బంధువులమ్మాయి వచ్చింది. ఎవరినన్నట్లు చూశాడు రామ్. మిమ్మల్నే, పెళ్ళికొడుకు బావుగారు కదూ అన్నది. ఆ పిల్ల మాటలకు అందరూ నవ్వారు. రాజీనే ఇక్కడికి రమ్మను, పేకాడుతున్నామని చెప్పు, గంతులు వేసుకుంటూ వస్తుంది అన్నాడు ప్రసాద్. ఆ అమ్మాయి పరుగులు తీసింది. ఒక్క రౌండ్ పూర్తి కాకముందే దమ్ములు తీస్తూ వచ్చింది. తనకు ఆడాలని లేదట, బావుగారినే రమ్మంటోంది. పేక క్రింద పెట్టి లేచాడు రామ్. అతనికి మహా ఆశ్చర్యంగా ఉంది. రాజశ్రీ పిలుపులోని ఆంతర్యం గ్రహించలేకపోయాడు. కొమ్ములు తిరిగిన మగవాడు అంటూ ప్రసాద్ నవ్వుతూ పాడసాగాడు. రామ్ మేడపైకి వెళ్ళాడు. కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది రాజశ్రీ. నగలు నాణ్యాలు లేవు, అతి సాధారణంగా తయారైంది. చిన్న చిన్న పువ్వులున్న వాయిల్ చీర కట్టుకుంది. సాదా వాయిల్ జాకెట్ వేసుకుంది. ఒత్తైన వెంట్రుకలను 2 పాయలుగా తీసి జడలు అల్లుకుంది. మెడలో మాంగల్యం గల పసుపు త్రాడు మాత్రం ఉంది. అందమైన అమ్మాయి ఏ దుస్తులలో ఉన్నా అందంగా ఉంటుంది. అమాంతంగా వెళ్ళి 2 చేతులలో ఎత్తి హృదయానికి హత్తుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. అడుగుల చప్పుడు విని ఆమె ఇటు తిరిగింది. అతని వంక 2 క్షణాలు చూచి తలదించుకుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నది. ఆమె భావం అతనికి అర్థం కాలేదు. ఎవరు వెళ్ళిపోవాలి? తనా? నేను వెళ్ళిపోవాలా అని అడిగాడు మలినమైన ముఖంతో. మీకిష్టమైతే ఉండండి, నేను వెళ్ళిపోవాలి అన్నది. అతను ఆశ్చర్యంగా చూచాడు. రాత్రి నీవు అన్న మనిషి ఇప్పుడు గౌరవిస్తూ మీరు అని సంబోధిస్తోంది. అతని హృదయం ఆనందంతో పొంగిపోయింది. నువ్వే కాని ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్నాడు. ఆమె చివ్వున తల ఎత్తింది. ఆ మాత్రం తెలియదా? వివాహం అయ్యాక స్త్రీలు ఎక్కడికి వెళతారు? ఆ సంగతి తెలుసు. నా గుడిసెకి రావటం నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాను. నా ఇష్టంతో ఏ పని జరిగిందని పురుషుడిననే అహంకారంతో నా శరీరం నలిపివేశారు మీరు. అదే అహంకారంతో నా ప్రార్థన పెడిచెవిన పెట్టి ఇష్టమొచ్చినట్టు బాది నాకు వివాహం చేశారు శ్రీ గోపాలరాజు గారు. నాకిక్కడ ఉండాలని లేదు అన్నది. మరి చిన్నతనం చేష్టలు మాను రాజశ్రీ. 3 నిద్రల తర్వాత ఎలాగూ వెళతాము. 3 నిద్రలు 6 నిద్రలు అదృష్టవంతులకు. నాకు ఇంట్లో ఒక్క క్షణం ఉండాలని లేదు. ఆవేశంలో అంటున్నావు. 10 మందిలో మన దాంపత్యం చిత్రం కానీయకు. మన వివాహమే ఓ చిత్రం. ఇక చిత్రాలేమున్నాయి? ఈ విషయంలో ఏడ్చి కన్నీరు కార్చి సాధించే ఓపిక నాకు లేదు. ఈరోజే వెళ్ళిపోవాలి అంతే. మీ వాళ్ళతో ఏం చెప్పాలి? వారు నన్ను అపార్థం చేసుకోరు. చేసుకుంటే మునిగిపోయేదేం లేదు. ఈ ఇంటితో ఇక ముందు నాకేం సంబంధం లేదు. రాజశ్రీ కాదు, రాయి అన్నది వత్తి పలుకుతూ. ఏం చెప్పాలి వారితో? లాంఛనాలు జరగాలంటారు.
ఏమైనా చెప్పండి, ఈరోజు వెళ్ళి తీరాలి అంతే. అటు నుండి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.